హాయ్ అండి, నేను మీ భార్గవి. వెల్కమ్ టు మై ఛానల్. బెంగళూరులో ఉండే వాళ్ళకి బిర్యానీ తినాలనిపిస్తే టక్కుమని గుర్తొచ్చేది మేఘనా బిర్యానీ. అందులోనూ మేఘనా స్పెషల్ బిర్యానీ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. అటువంటి ఒక రెసిపీ ఈ రోజు నేను మీకు షేర్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మేఘనా చికెన్ బిర్యానీకి మనకి చికెన్ బోన్లెస్తో అయితే కావాలి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, చికెన్లో బ్రెస్ట్ పార్ట్ దగ్గర ఉండే బోన్లెస్ కన్నా థై దగ్గర ఉండే బోన్లెస్ చాలా సాఫ్ట్గా టెండర్గా ఉంటుంది. అంతెందుకండి, మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా సరే ఫస్ట్ వాళ్ళకి థై పార్ట్ అంటే లెగ్ పీసెసే ఇస్తాము, అవునా? సో అందుకని నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తాను, థై దగ్గర ఉన్న బోన్లెస్ పీసెస్ మాత్రమే. మీకు కావాలంటే బ్రెస్ట్ పీసెస్ కూడా వేసుకోవచ్చు. అయినా అసలు ఈ తలనొప్పి అంతా ఎందుకు, చికెన్ షాప్ అతనికి చెప్తే ఆయనే చక్కగా బోన్లెస్ చేసి ఇచ్చేస్తారు మీకు. చూసారా, మీతో మాట్లాడుతుండగానే చికెన్ని బోన్స్ని సపరేట్ అయితే చేసేసా. ఈ బోన్స్తో నేను ఏం చేస్తా అనుకుంటున్నారా, సూప్ అయితే చేశానండి. అది కూడా లింక్ షేర్ చేస్తున్నా, చూసేయండి. నేను తీసుకున్న బోన్లెస్ చికెన్ అయితే ఆల్మోస్ట్ 500 grams ఉంది. సో ఈ చికెన్ని ఫుల్గా వాష్ చేసేయండి. కొంచెం వెనిగర్ యాడ్ చేసి వాష్ చేసుకుంటే ఆ నీసు వాసన అనేది ఉండదన్నమాట. 2-3 times వాష్ చేసుకున్నాక ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేయాలి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనకి కరెక్ట్గా పడితే చికెన్ మ్యారినేషన్లోనే చికెన్ టేస్ట్ సూపర్ ఉంటుంది. ఫస్ట్ అయితే 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు, ఒక ఫుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోండి. లేదంటే కలర్ వేయాల్సి వస్తుంది, మీ ఇష్టం. అంటే మనకి రెస్టారెంట్ స్టైల్ ఫీల్ రావాలి అని అంటే కొంచెం కలర్ఫుల్గా కనిపించాలి కదా, అందుకని చెప్తున్నానండి. తర్వాత అందులోనే 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోండి. 1/2 స్పూన్ మిరియాల పొడి. నేనైతే అలా జల్లేసాను, మీరు అలా జల్లకండే. ప్రాపర్గా 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. తర్వాత 2 full స్పూన్స్ కార్న్ఫ్లవర్, అదేనండి మొక్కజొన్న పిండి వేసుకోండి. అందులోనే ఒక గుడ్డు పగలగొట్టేసి తర్వాత ఒక కప్పుడు పెరుగు వేసేయండి. పెరుగు చూసారా, గడ్డ పెరుగు అయితే ఇంకా బాగుంటుంది. ప్యాకెట్ పెరుగు ఎందుకు వేస్తున్నానో తర్వాత చెప్తాను మీకు. తర్వాత ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, తర్వాత జాజికాయ తెలుసు కదా, జాజికాయని అలా అలా గ్రేట్ చేసేయండి. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని చికెన్కి పట్టేలాగా ఫుల్గా మిక్స్ చేసుకోండి. ఇందాక ప్యాకెట్ పెరుగు వేశాను కదా, ఎందుకో తెలుసా, ఇక్కడ బెంగళూరు క్లైమేట్కి గడ్డ పెరుగు తోడుకోవటమే కష్టం. సో మాకు ప్యాకెట్సే ఈజీ అవుతుంది. సో ప్యాకెట్లో పెరుగు గడ్డగా అయితే ఉండదు కదా, సో పలచగానే ఉంటుందండి. కొన్ని డేస్గా ట్రయల్స్ అయితే వేస్తున్నాను తోడేయడానికి, బట్ గడ్డగా అయితే తోడుకోవట్లా. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే నాకు కమెంట్ చేసేయండి, నేను ఫాలో అయిపోతా. నేను గ్రీన్ చిల్లీ సాస్ వేయటం మర్చిపోయాను, ఇప్పుడైతే వేసి కలిపేస్తున్నా. సో మీరు ఫ్రంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి సాస్ని. చికెన్ అంతా మ్యారినేట్ చేసేసి ఒక 1 hour పాటు పక్కన పెట్టేయండి. ఈలోపు మనకి బిర్యానీకి సరిపడా రైస్ని నానబెట్టుకుందాం. నేనైతే అర్ధసేరు రైస్ తీసుకున్నా, అంటే ఆల్మోస్ట్ 1/2 kg. ఇది ఒక ఫ్యామిలీకి సరిపోతుంది, అంటే ఈజీగా 4 members అయితే తినేయచ్చు. ఇప్పుడు నేను చెప్పే ఈ బిర్యానీ ప్రాసెస్ అంతా కరెక్ట్గా కొలతలతో చెప్తున్నాను, ఇంగ్రీడియంట్స్. అలా చేస్తే మీకు పర్ఫెక్ట్ బిర్యానీ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని 2-3 times ఫుల్గా వాష్ చేసేసుకొని ఒక 1 hour పాటు నానబెట్టేయండి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి ఎంటర్ అయిపోదాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ప్యాన్లో వేసుకొని చికెన్ ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసుకొని వేపుకోవాలి. ఈ ఆయిలే మనం బిర్యానీ మొత్తానికి యూస్ చేసుకుంటాం. సో దాని ప్రకారం కొలతగా వేసుకోండి నూనె అయితే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చికెన్ పకోడీ కానీ మ్యారినేట్ చేసిన చికెన్ని డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో వేసిన వెంటనే కదపకూడదు. ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత అప్పుడు మెల్లమెల్లగా కదుపుతూ ఉండాలి. అప్పుడే చికెన్కి పట్టున్న కోటింగ్ అంతా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. నేను తీసుకున్న క్వాంటిటీ ఆఫ్ చికెన్తో అయితే 2 batchesగా వేపుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ వేపుకోవటం అంతా మనం స్టవ్ని మీడియంలోనే ఉంచుకోవాలి. హైలో పెట్టుకుంటే మాడిపోద్ది, సిమ్లో పెట్టుకుంటే నూనె పీల్చేస్తుంది. జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా? ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం రైస్ చూసేద్దాం, ఓకేనా? 1/2 kg రైస్ ఉడికే తెపాల్లో ఎసరు పోసుకోండి. నేనైతే ఒక 2.5 లీటర్ల నీళ్ళు పోసాను. దాంట్లో ఒక 2 ఆకులు, 4 దాల్చిన చెక్కలు, 2 లవంగీలు, 4 యాలక్కాయలు వేసుకొని తగినంత ఉప్పు వేసుకున్నాను. తగినంత ఉప్పు అని అంటే బాగా ఉప్పు
ఉప్పగా ఉండాలండి నీళ్లు, అప్పుడే రైస్కి బాగా పడుతుంది. మనం చేసే ఈ బిర్యానీకి ఇంకెక్కడ ఉప్పు అనేది యాడ్ చేయం రైస్కి, ఇక్కడే రైస్లోకి బాగా పట్టాలి ఉప్పు, అప్పుడే ఇంకా టేస్టీగా ఉంటుంది రైస్ కూడా. ఎసరు మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని దీంట్లో వేసేసుకోండి, అది అలా ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం చికెన్ కర్రీ చేసేసుకుందాం పదండి. బోన్లెస్ కర్రీకి నాన్ స్టిక్ ప్యాన్ అయితే చాలా బాగుంటుంది. నాన్ స్టిక్ ప్యాన్ అయితే తీసుకోండి, లేదంటే క్యాస్ట్ ఐరన్ అన్న తీసుకోండి, మీ ఇష్టం. అందులోకి 2 ఫుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఏ ఆయిల్, మనం ఇందా డీప్ ఫ్రై చేసామని చూసారా, ఆ ఆయిల్ వేసుకొని ఒక గుప్పెడు కరివేపాకు, స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అందులోనే చిటికెడంత పసుపు, ఉప్పు వేసి బాగా ఫ్రై చేయండి ఉల్లిపాయలని. ఒక స్పూన్ కారం కూడా ఆయిల్లోనే ఫ్రై చేసేసుకోండి, ఎందుకంటే దానివల్ల కలర్ కూడా వస్తుంది. ఆయిల్లో ఫ్రై చేస్తే ఇంకా పచ్చివాసన, ఆ కారం టేస్ట్ కూడా కొంచెం తగ్గుతుంది. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటోస్ని కూడా వేయండి. ప్యూరీ కూడా వేసుకున్నా ఓకే, నో ప్రాబ్లం. టొమాటో అంతా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఒక గ్లాసు నీళ్లు పోసి అందులోనే 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోండి. గరం మసాలా రెసిపీ కూడా నేను నా వీడియోస్లో షేర్ చేసా, చూసేయండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఆ టైంలో మనం చికెన్ ముక్కల్ని వేపుకున్నాం చూసారా, ఆ ముక్కల్ని తీసుకొని వచ్చి దీంట్లో వేసేసి మనం చిల్లీ చికెన్ ఇవన్నీ చేస్తామా అలాగా గ్రేవీ అంతా చికెన్ పీసెస్కి పట్టేలాగా ఫుల్గా కింద నుంచి పై వరకు కలుపుతూనే ఉండండి. మీరు అబ్జర్వ్ చేశారా, బోన్లెస్ చికెన్ కర్రీలో క్రీమీ స్ట్రక్చర్ ఎలా వస్తుంది అనుకుంటున్నారు? క్రీమ్ యాడ్ చేయటం వల్లండి. సో అమూల్ క్రీమ్ దొరుకుతుంది, ఆ క్రీమ్ కూడా కొంచెం యాడ్ చేసి ఒక 5 మినిట్స్ పాటు టాస్ చేసి వదిలేసేయండి, మీ చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో చిన్నగా కొత్తిమీరను కట్ చేసుకొని పైన అలా అలా గార్నిష్ చేసేసి పక్కన పెట్టేయండి. తర్వాత బిర్యానీ అయితే వండేసుకుందాం. రైస్ స్ట్రైట్ అవే 90% ఉడికిచ్చేసుకోవాలండి. నార్మల్గా దమ్ పెట్టేటప్పుడు 70 to 80% చేస్తాం కదా, కానీ ఈ బిర్యానీకి రైస్ ఆల్మోస్ట్ 90% ఉడికిపోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత అన్నాన్ని వార్చి పక్కన పెట్టేసుకోండి. తర్వాత బిర్యానీకి సరిపడా దాకని పెట్టుకోండి. దాంట్లోనే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. తర్వాత వీడియోలో చూపిస్తున్న మసాలా దినుసులన్నీ వేయండి. మనకి మేఘనా బిర్యానీ చాలా మైల్డ్గా ఉంటుంది స్పైసీనెస్, సో అదే రేంజ్లో మనం రెప్లికాగా చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి స్పైసెస్ అన్నీ కొంచెం తక్కువగానే వేసుకుంటే చాలు. తర్వాత మధ్యలోకి చిన్న స్లైస్డ్గా కోసిన పచ్చిమిరపకాయలని ఒక 3 వేసేయండి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ స్లైసెస్గా కట్ చేసి వేపేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఏ బిర్యానీ కన్నా ఆనియన్సే బాగా వేగాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ వేగిన తర్వాత ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకొని వేపేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత ఒక చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఫుల్గా వేపేసేసుకోండి. అన్నీ మంచిగా వేగి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక పెద్ద సైజు టొమాటోని ప్యూరీలా చేసుకొని ఆ ప్యూరీని కూడా దీంట్లో వేసి ఫుల్గా మగ్గబెట్టేసి ఆయిల్ అంతా పైకి తేలేటట్టు వేపేసుకోండి. ఆయిల్ అంతా పైకి తేలాక ఒక అరకప్పుడు పెరుగు అయితే వేసుకొని అలా అలా మిక్స్ చేస్తూ ఉండండి, పెరుగు అంతా మిక్స్ అయిపోయేటట్టు. తర్వాత కొంచెం కస్తూరి మేతి వేయండి, అంటే 1 గ్రామ్ వరకు వేయండి చాలు, ఎక్కువ వేసుకోవద్దు, వేసుకుంటే చేదు వచ్చేస్తుంది. మనం చూస్తే మేఘనా బిర్యానీలో రైస్ అంత టేస్టీగా ఎలా వస్తుంది అనుకుంటున్నారు? దానికి ఖచ్చితంగా వాళ్ళు మిల్క్ పోస్తారనమాట రైస్. సో మనం కూడా 100 ml చిక్కటి పాలు దీంట్లో పోసుకోవాలి. కొంచెం కన్సిస్టెన్సీ లాగా వచ్చిన తర్వాత దాంట్లో ఒక బద్ద నిమ్మకాయ పిండేసేయండి. పిండేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కలుపుతూనే ఉండండి. మనకి ఒక థిక్ కన్సిస్టెన్సీ రావాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొంచెం గ్రేవీ పక్కన పెట్టుకోండి తీసుకొని. ఇందాక వార్చి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని దీంట్లో ఒక లేయర్లా వేసేయండి. మంచిగా ఒక ఈవెన్గా లేయర్లా స్ప్రెడ్ చేసేసుకున్నాక ఇందాక కొంచెం గ్రేవీ పక్కకు తీసాం చూడండి, అది కూడా దీని మీద వేసి స్ప్రెడ్ చేసేయండి. పైన కొంచెం కొత్తిమీర పుదీనా జల్లేసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ నెయ్యి మాత్రం పైన వేసుకోండి, దాని ద్వారా డ్రై అయిపోకుండా ఉంటుంది. లాస్ట్లో కుంకుమ పువ్వు నానబెట్టిన వేడి నీళ్ళని పైన సర్కిల్స్గా వేసేసుకోండి. ఫైనల్గా కొంచెం క్రీమ్ని పైన అలా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టి సిమ్లో 20 మినిట్స్ దమ్ చేసుకోండి. అంతే, మన బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ప్రాసెస్ అంతా కొంచెం పెద్దదే, కానీ మస్ట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అయితే ఇది. మేఘనా బిర్యానీ రెస్టారెంట్ అంత రేంజ్లో కాకపోయినా హోమ్ మేడ్ మేఘనా బిర్యానీ లానే వస్తుంది టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.